ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. కాలాయ తస్మై నమః. కాలాన్ని దైవంగా భావించే సంస్కృతి మనది. కాలచక్రంలో సూర్యచంద్రులు ప్రయాణించే ద్వాదశ రాశులు, నక్షత్రాల ఆధారంగా మానవుని స్వభావాలను, వారి భవిష్యత్తును తులనాత్మకంగా వివరించేదే జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక అంశాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. జ్యోతిష శాస్త్రంలోని ద్వాదశ రాశుల కారకత్వాలను, గ్రహ ఆధిపత్యాలను, భావాల సమన్వయాన్ని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త, ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, వేర్వేరు రూపాల్లో రాసుల కారకత్వాలను వివరించారు కదా, ఈ రాశి కారకత్వాల్ని ఏ విధంగా సమన్వయం చేయాలి? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశ. ద్వాదశ రాశులు, వీటి కారకత్వాలను అధ్యయనం చేసే విధానం లోపల ఒక అధ్యయనవేత్తకు కారకత్వాన్ని అధ్యయనం చేయాలంటే అన్నిటి యొక్క సమగ్ర సమాహారం ఉండాలి అనేటట్టయితే వాటికి సంబంధించినటువంటి బేసిసరీ స్వభావం ఉండాలి, చరాస్థిర ద్విస్వభావాల గురించి ఉండాలి, అగ్ని భూవాయు తత్వం తెలిసి ఉండాలి, ఆ రాశి నామం తెలిసి ఉండాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గ్రహ ఆధిపత్యం తెలిసి ఉండాలి, సహజ భావం ఏది అయి ఉంటుంది దాని ఆధిపత్యం తెలియాలి. ఈ 6 అంశాలకు సంబంధించినటువంటి సమాహారాన్ని మనం ఒక దగ్గర పెట్టి అధ్యయనం చేస్తే ఒక్కొక్క రాశికి సంబంధించిన విశేషం తెలుస్తుంది. మేషరాశి కారకత్వ సమన్వయాన్ని తెలియజేస్తారా? మేషం బేసి రాశి ముందుగా, తర్వాత అది చరరాశి. బేసి చరము అనుకుంటున్నప్పుడు బేసి లక్షణాల్లోనూ పారుష్య లక్షణాలు ఉన్నాయి, చరంలోనూ కొంత వేగంగా కదలికలు ఉన్నాయి. తర్వాత అగ్నితత్వం, దాంట్లోనూ కూడా కాస్త మంటమండే స్వభావం ఉంటుంది, దాంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ దగ్గరగా ఉన్నాయి. దాని తర్వాత దాని నామంలోనే అది మేషం ఉంది, మొండిపట్టు, గొర్రెపోకడ, మొండి స్వభావము, దేన్నైనా ఢీకొనే తత్వం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. త్యాగశీలత, లోకాన్ని వినియోగపడటం కూడా దాంట్లోనే కనపడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూసేటట్టయితే దీనికి అధిపతి కుజుడే, అతను వేగవంతమైన వాడే, ధర్మనిరతుడే, తనకిచ్చిన శాసనాధికారాన్ని ఫాలో చేసేటువంటి వాడు. దీనికి భావం కూడా లగ్నమే, ఒకటి సహజ భావం. ఈ లగ్నం సహజభావం కావటం వల్ల ఏమైపోయినాయి, ఇవన్నీ కూడా లగ్న అనేటటువంటి భావాన్ని లేదా ఇవన్నీ వరుసలో చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళలో మేషరాశి లేదా మేషలగ్నం, ఇంకా జాగ్రత్తగా చూస్తే మేషంలో రవి ఉన్న ఎంతో కొంత ఈ లక్షణాలన్నీ కనపడుతుంటాయి. ఒక బేసిస్ స్వభావం లోపల పారుష్యం ఉంటుంది, ఒక చెర లోపల కదలికలు ఉంటాయి, ఒక అగ్నితత్వం లోపల దూకుడు స్వభావం లేదా లీడర్షిప్ స్వభావము, మేషం లోపల గొర్రెతత్వం, బలమైనటువంటి త్యాగశీలత్వం, తర్వాత కుజుడు అనేటటువంటి వాడు కూడా ధర్మనిరతుడు లేదా శాసనాధికారి, లగ్నం అనేటటువంటి తాను నిలబడటం, ఆత్మవిశ్వాసం. ఇన్ని రాసులను ఒక దగ్గర పెడితే వీడు మేషం అవుతాడు. అందుకని మేష స్వభావం అనేటటువంటిది ఒక ఆదర్శవంతంగా ఉంటుంది, ఒక వేగంగా ఉంటుంది. వీళ్ళకు వచ్చేటటువంటి ఇటువంటి అంశాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఉండవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకు రోగాలు, నొప్పులు, బాధలు ఉంటాయి. ఈ స్వభావాలు వీళ్ళవి. మనం అధ్యయనం ఎందుకు చేయాలి వీటిని? ఒక వ్యక్తిని మన ఇంటి పక్కనే ఉంటాడు, భార్యగా ఉంటుంది, భర్తగా ఉంటాడు, కూతురుగా ఉంటుంది, కుమారుడుగా ఉంటాడు, తల్లిగా ఉంటుంది, తండ్రిగా ఉంటాడు, సోదరుగా ఉంటాడు, ఉద్యోగంలో ఇచ్చేవాడు ఉంటాడు. వాడికి సంబంధించిన స్వభావం మనకు తెలిస్తే వాడితో ఎట్లా మెలగాలో మనకు అర్థమైపోతుంది. అందుకని మేష స్వభావం ఇది. ఈ స్వభావానికి అనుగుణంగా పక్కవాడు ఉన్నాడు అనుకోండి, అసలు హ్యాపీగా జీవితం ఉంటుంది. ఈ స్వభావం అధ్యయనం కావాలి. మరి వృషభ రాశి లక్షణాలను తెలియజేస్తారా? వృషభంలో కనిపిస్తున్నటువంటిది మేషానికి కొంచెం తక్కువగా, అంటే విశేషాలన్నీ మార్పుగా కనపడుతుంటాయి. ఎందుకంటే బేసి రాశికి ఇది వెంటనే శరీరాశి, సౌమ్యత్వం ఉంటుంది వీటికి. శరీరాశి కాగానే ఇక్కడ చరం అయితే ఇక్కడ స్థిరం,
స్థిర రాశి కావడం వల్ల స్థిరంగా ఉండటం, ప్రశాంతంగా కాలం గడపడం, ఆస్తులు పాస్తులు పెంచుకోవడం అంతా ఉంది. దీంట్లో భూతత్వం ఉంది. భూమి అంటే మళ్ళీ సంపాదించుకునేదే. ఆస్తి పాస్తులన్నీ కూడా భూమిలో నిక్షిప్తం చేసి దాచుకునేటటువంటిది. బాధ్యతల నిర్వహణ అనేటప్పుడు వస్తుంది. మీరు ఇంత సంపదలన్నీ తీసుకోవాల్సింది ఏంటి అంటే బాధ్యతలు నిర్వహించాలి. ఎద్దు అనేటువంటి బాధ్యతల నిర్వహణ ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర మాత్రం జాగ్రత్త అని చెప్తాం, ఒంటి దుపోకళ్ళు ఉంటుంటాయని చెప్పేసి. ద్వితీయ భావం బంధువర్గాన్ని సమకూర్చుకోవడం, అన్నీ కూర్చేది కదా, సంపాదించినంత దాచుకోవటం, చక్కని మాటలు మాట్లాడుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వృషభంలోనూ కూడా, వృషభ తత్వంలోనూ కూడా మేషరాశికి చాలా భిన్నంగా పక్కనే ఉంటుంది. కానీ దీనికి దానికి ఎక్కడ సామ్యం కనిపించదు నాకు. శుక్రుడు అధిపతిగా దీంట్లో కనపడుతున్నాడు. శుక్రుడు కూడా చాలా చక్కగా కళాకారుడు, అన్ని రకాలైనటువంటి ఆనందాలకు, అనుభూతులకు, సుప్తికి కారకుడు అయినవాడు. ఈ వరుసలో ఒక్కసారి వృషభాన్ని చూసేటట్టయితే వృషభం ఆనందంగా కనపడుతూ ఉంటుంది ఎప్పటికీ. లౌకిక సౌఖ్యాల విషయం లోపల, లౌకికమైనటువంటి సంపదల విషయంలో వృషభం బ్రహ్మాండంగా ఉంటుంది. లోక సంబంధమైనటువంటివి నాకు అక్కర్లేదు, నేను ధర్మనిరత కోసమే ఉంటాను, ఎన్ని కష్టాలు నేను పడతా ఉన్న దాంట్లో మేషం కనపడుతూ ఉంటుంది అనమాట మనకు. ద్విస్వభావ రాశి అయిన మిథున రాశి లక్షణాలను వివరిస్తారా గురుగారు? కొంత భిన్నంగా, కొంత వైవిధ్యంగా ఉంటుంది. సాధారణంగా బేసి శని రెండే ఉన్నాయి. మళ్ళీ 3గా అంటే మళ్ళీ బేసే రావాలి. బేసి స్వభావం ఉంది ఇక్కడ. బేసితో పాటు ద్విస్వభావం ఉంది. బేసితో పాటు ద్విస్వభావం. ఈ ద్విస్వభావంలో సరి బేసి రెండింటి యొక్క తత్వాలు కలిసి ఉంటున్నాయి. కొంతవరకు పర్వాలేదు. ఆ తర్వాత తత్వానికి వచ్చేసరికి వాయుతత్వం. బేసి తత్వంతో కూడుకున్న వాయుతత్వం సంవాట్ బెటరే. ద్విస్వభావంలో కూడా వాయుతత్వం ఉండొచ్చు. వాయుతత్వంతో తర్వాత బుధుడు అధిపతి. పేరులోనే మనకు కనిపిస్తున్నటువంటిదంతా కూడా మనకు మిథునం, జంటతత్వం ఉంది అక్కడంతా. అంటే సర్దుబాటు తత్వం ఉంది. అక్కడ ద్విస్వభావానికి ఇక్కడ జంటతత్వానికి బాగా దగ్గరగా ఉంది కదా. బుధుడు కూడా చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ అవుతాడు అన్ని చోట్ల కూడా. ఎందుకంటే తన ప్రయోజనాలు సిద్ధించాలి కదా. అందుకని పండితుడైన వాడు ఎక్కడెక్కడైనా ఏ రూపంలో అయినా, అందులో లోక పండితుడైతే చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ అయిపోతాడు. కాబట్టి అక్కడ సమన్వయం సరిపోతుంటుంది. ఆ తర్వాత సహజంగా ఇది తృతీయ భావం. ఇతరుల సహకారంతో చాలా పనులు నెరవేర్చుకుంటూ పోతారు. ఇద్దరి దగ్గర అడ్జస్ట్మెంట్ ఉండేటట్టయితే ఒకరికొకరు సహకారం ఉంటుంది కదా, సోదరవర్గ సహకారం ఉంటుంది కదా, ఇతరుల సహకారం అంతా కనపడుతుంటుంది కదా. అందుకని ఈ తత్వం అంతా మనకు చూసేటట్టయితే మిథున రాశిలో కూడా మనకు దాదాపుగా వాళ్ళు చేసేటువంటి కర్మలు వాళ్ళ కోసం పనిచేసుకున్నట్టుగా, మేషమంతా ఉద్రేకంగా ప్రపంచాన్ని చూస్తామని లేదు, వృషభం అంతా పూర్తిగా సౌఖ్యాలని లేకున్నా ఈ రెండింటి మధ్యలో సమన్వయం చేసేటటువంటి రాశిగా మిథునం మనకు కనపడుతుంది. అది కూడా వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట ఈ రాశిలో కూడా. జలతత్వ రాశి అయిన కర్కాటక రాశి కారకత్వాల్ని తెలియజేస్తారా గురువు గారు? కర్కాటక రాశిలో మనకు సరి ఇది అంటే సౌమ్యత్వం కనపడుతుంది. సరితో కూడుకున్నటువంటిది కానీ చరం. ఇక్కడ బేసికి చరానికి సరిపోయినట్టుగా సరికి చరానికి సరిపోదు. సరిలో సౌమ్యత్వం, ప్రశాంతంగా ఉండాలనుకుంటాం. చరం ఇక్కడ, చరం అంటే పరిగెత్తాలి. మనసు శరీరం ఒకే రకంగా పనిచేసేవి కాదనమాట. సౌమ్యంతో కూడుకున్నప్పటికీ ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే కూర్చోనియకుండా పరిగెత్తాలి. వేరు రకాల ఆలోచనలన్నీ కూడా పరిగెత్తుతూ ఉంటాయి. చర స్వభావం ఇక్కడ. దాని తర్వాత ఏమైపోయింది? జలతత్వం. జలము పరిగెత్తే స్వభావమే. సరిగా ఉండి సౌమ్యంగా ఉండి ఇవన్నీ పనులు చేయాలంటే కొంచెం ఆరాటం ఎక్కువగా ఉంటుంది శరీరం లోపల. పేరుకే కర్కాటకం. కర్కాటకం యొక్క లక్షణం ఏంటంటే పరిగెత్తే భయము, ఒత్తిడి, చికాకు, ఏమవుతుందో, ఎవరేమంటారో అని చెప్పేసి అని ఈ భయంతోనే ఆలోచనలు తక్కువ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటుంది. కర్కాటకం కావటం వల్ల అధిపతి కూడా చంద్రుడు. చంద్రుడు జలగ్రహమే. చంద్రుడు చాలా ప్రేమ స్వరూపం, మాతృస్వరూపము, చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ ఈ సరిగా ఉండి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చంద్రుడు కూడా ఒత్తిడికి గురయ్యేటువంటి వాడే. తర్వాత చివరికి చతుర్థం, దీంట్లో సౌఖ్యం. అంటే సౌఖ్యాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేదో ఉన్నప్పటికీ వృషభంలో సౌఖ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇక్కడ సౌఖ్యాలకు ప్రాధాన్యం ఇచ్చినా కొంత అలజడి ఉంది. కారణం చరస్వభావం ఉంది. అక్కడ చరస్వభావం వల్ల కొంత అలజడి కనపడుతూ ఉంటుంది. జలస్వభావం వల్ల కొంత అలజడి కనపడుతూ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా సుఖ స్వభావాలే. కాబట్టి ఇక్కడ ఈ చిన్న చిన్న మార్పులు మనకు కనపడుతూ ఉంటాయి. సమన్వయం చేసుకుని చూసుకునేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఈ చిన్న చేంజెస్ మనకు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సహజ పంచమ భావమైన సింహరాశి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారా గురుగారు? సింహము మనకు బేసి రాశి. బేసి రాశి అయినటువంటి వాడు శరీరాశి స్థిర రాశికి హ్యాపీగా ఉంటుంది. చరరాశి
శరీరాశికి ఇబ్బంది పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి బేసి రాశి, కానీ స్వభావరీత్యా స్థిర రాశి అయిపోయింది. బీసీ అయిన వాడు పరుషత్వం ప్రకటిస్తే బజార్లో తిరగాలి కదా. ఆ తిరగకుండా ఏమైపోయింది, స్థిరంగా ఉండాల్సి వచ్చింది. ఈ స్థిరత్వం ఏర్పరచుకోవాలి. అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయింది. లోపల ఒత్తిళ్ళు వీడి ఈ రాసుల వాళ్లకు సహజంగా ఉండే ఒత్తిళ్ళు ఎట్లా ఉంటాయని చెప్పుకోవడానికి ఇవన్నీ వరుసలో చూస్తే మనకు తెలుస్తుంది. ఆ రాశిలో పుట్టాడంటేనే ఇంకో ఇది డిఎన్ఏ అని వీళ్ళకు. తత్వంలో చూస్తే మళ్ళీ అగ్నితత్వంలో వెలగాలి. వెలిగేటువంటి వాడు స్థిరంగా ఎట్లా కూర్చుంటాడు? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు సైలెన్స్గా కూర్చోవటం ఎట్లా సాధ్యం? కాబట్టి మధ్యలో ఘర్షణ ఉంది. బయట ఏమైపోతుందో అర్థం కాదు, కానీ పోవటానికి మాత్రం వీలు లేదు, స్థిరంగా ఉండాలి. దాని తర్వాత అతని పేరే సింహం, లోపల ఉండాలి, గుహల్లో ఉండాలి, పక్కకు జరిగిపోకూడదు, అందరి ముందర చాలా గంభీరంగా ప్రవర్తించాలి. కాబట్టి అదొక జాగ్రత్త పడాలి. ఈ అగ్నితత్వానికి సింహతత్వానికి కొద్దో గొప్ప సరిపోతుంది అంతవరకు. ఆ తర్వాత దీనికి అధిపతి రవి, భగ్నం అంటే తత్వం, ప్రపంచానికి తానే లోకానికి అన్ని రకాలుగా ఇచ్చేటువంటి తత్వం ఉంది. కాబట్టి తనను కోల్పోతే ప్రపంచానికి ఇస్తాడు. కాబట్టి సింహంలో కూడా కోల్పోయే తత్వం వస్తుంది. తన హృదయంలో ఒత్తిడి ఉంటుంది, తాను కోల్పోతుంది. పంచమ రాశి ఆలోచన, ప్రపంచానికంతా ఆలోచన ఇచ్చేటటువంటి తత్వం అంతా కూడా ఇక్కడే ఉంది. క్రియేటివిటీ, సృజనాత్మకత, ఇవన్నీ పదాలను వాడతాం కదా. అంటే ఈ రకంగా వరుసలో చూసేటట్టయితే మేషరాశిలో ఉండేటువంటి ఒకనొక ధర్మం ప్రకారంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ ఆ ధర్మం ప్రకారంగా వెళ్ళడానికి వీల్లేదు. ఈయనకు ధర్మవేత్త, అన్ని వ్యవహారాలు వచ్చు, తనే కోల్పోతాడు, కానీ కదలకుండా కూర్చోవాలి. అందుకని రవి యోగిలాగా ఉంటాడు. సింహం కదలకుండా ఉండి అత్యవసర సమయంలోనే కదులుతుంది, స్థిరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఘర్షణ వల్ల అనారోగ్యాలు ఉంటాయి. అందుకని హార్ట్రిక్ స్థానంగా మనం భావన చేస్తూ ఉంటుంటాం సింహానికి, హృదయ స్థానంగా. హృదయ వ్యాధులన్నీ కూడా దీనికి సంబంధించినవే మనం లెక్కలు కడుతూ ఉంటుంటాం అనమాట. బుధుడు అధిపతిగా ఉన్న కన్యారాశి కారకత్వాలను వివరిస్తారా గురుగారు? కన్యారాశి శరీరాశి, ద్విస్వభావ రాశి. సరి ద్విస్వభావం, భూతత్వం. సరికి భూతత్వానికి బాగా సరిపోతుంది తప్ప సరికి దుస్వభావానికి అంటే దాంట్లో ఒక స్వభావం మనం స్వీకరించాల్సిందే అంతే. దాంట్లో బేసి సరి ఏదో భావాన్ని తీసుకోవాలి. చర స్థిర అన్నప్పుడు స్థిర భావాన్ని తీసుకోవాలి, చరం దీంట్లో అనుకోకుండా ఉంటుంది అంతే. తర్వాత దీనికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం బుధుడు, పేరు కన్య. కన్య ప్రదర్శనాత్మకం అంటే కన్యారాశిలో సౌమ్యత్వం ఎక్కువగా కనపడుతుంటుంది కాబట్టి. ఆ తర్వాత భూతత్వ రాశి కాబట్టి సంపాదన, తనకు కావలసినవన్నీ తన దగ్గరికి అందరినీ ఆకర్షించి తెచ్చుకోగలిగిన తత్వం దీనికి ఉంటుంది. అందుకనే కన్యారాశి వాళ్ళలో ఎక్కువగా ఆకర్షణగా మాట్లాడేవాళ్ళు, ఆకర్షణగా చూసేవాళ్ళు, ఆకర్షణగా బిజినెస్ చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ చాలామంది దొరుకుతారు. భావాల పరంగా కనుక చూసేటట్టు అధిపతి ఏమో బుధుడు వ్యాపార గ్రహం అయితే భావాల్లో పోటీతత్వంలో లేకుంటే వ్యాపారం ఎట్లా అవుతుంది? అందుకని ఇక్కడ ఈ రూపంలో సమన్వయం ఒకటో కొంచెం రెండో చోట్లలో తప్ప దాదాపుగా సమన్వయం సరిపోతుంటుంది అనమాట. అందుకని ఆ రాశి వాళ్ళందరూ కూడా జనరల్గా చూసేగానే మాటల ప్రకారంగాను అవసరమైతే తనకు ఉండేటటువంటి అక్కడ నీట్ ఉందంటే 100 పనులు చేయించుకుంటారు, అవసరం లేదనుకుంటే నాకు కుదరదండి అని చెప్పేసుకుని పక్క జరిగిపోతూ ఉంటుంటారు అనమాట. ఇది కన్యారాశి. అందుకని గతంలో అనుకున్నాను, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుట అని చెప్పేసి అనే తత్వం ఇక్కడ మనకు కన్యారాశిలో బాగా కనపడుతూ ఉంటుంది అనమాట. సమత్వానికి ప్రతీక అయిన తులారాశి కారకత్వాలని వివరిస్తారా గురువుగారు? తులారాశి మనకు బేసి రాశి. బేసి రాశితో కూడుకున్నటువంటిది. మళ్ళీ కన్య స్థిరం కాబట్టి ఇది చరరాశి అవుతుంది. బేసి చరం సంతోషంగానే ఉన్నాయి. బేసి చరం తర్వాత తులారాశి వాయుతత్వ రాశి. వాయుతత్వం లోపల పరిగెత్తాలి అనుకునేటట్టయితే చరము వాయువు పర్వాలేదు, బేసి వాయువు కూడా పర్వాలేదు. అందుకని వీళ్ళు కొంతవరకు బాగా వికసిస్తారు. ఆ తర్వాత వీళ్ళకు ఉండేటటువంటి పేరులోనే తుల, ఉన్నంతలో బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేస్తారు, తమను తాము ప్రొజెక్ట్ చేసుకోగలరు. సమాజాన్ని తమకు సమానంగా చూసుకుంటూ తమ గొప్పతనాన్ని చూపించుకుంటూ ఈక్వలెన్స్ అంటూనే ముందరికి వెళ్ళిపోగలరు. అధిపతి శుక్రుడు కళాకారుడు, చక్కగా కళలన్నీ చూపించుకుంటూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకు ఉండాల్సిన విధానం కూడా అదే. అన్నిటికన్నా విశేషం భావం. దీంట్లో భావం ఏంటి? సప్తమ భావం. సప్తమ భావం లోపల ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ రిలేషన్స్. మరి వీళ్ళ కళాకారులకైనా, సినిమా వాళ్ళకైనా, ఇంకెవరికైనా కానీ ఏముండాలి? పెద్ద ఫాలోయింగ్ ఉండాలి, రిలేషన్స్ బాగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉన్నా లేదా సమస్య కాదు. ప్రపంచం లోపల 100 మంది ఫాలోయింగ్ ఉంటేనే తమ సినిమాలు ఆడతాయి, లేకపోయేటట్టయితే తమ కళలు అందరూ చూస్తూ ఉంటుంటారు, దర్శిస్తూ ఉంటుంటారు. కాబట్టి శుక్రుడు సప్తమ భావానికి బాగా సరిపోతూ ఉంటాడు.
అదేవిధంగా తులారాశి వాళ్ళలో కనుక చూసేటట్టయితే దాదాపుగా అన్ని విషయాల్లోనూ కూడా ఒక సమన్వయం ఉంది. కొంచెం వాయుతత్వం వల్ల పరిగెత్తు పనిచేస్తూ ఉంటుంటారు వీళ్ళు, వేగంగా పనిచేస్తూ ఉంటుంటారు. ఇక్కడే స్థిరం గనక ఉండేటట్టయితే ఇంకా హాయిగా ఉండేది, కానీ స్థిరత్వం లేదు కాబట్టి కాస్త వేగంగా తిరుగుతూ పనిచేసే తత్వం. అందుకని వృషభంలో తిరగలేరు. వాయుతత్వం అయినటువంటిది తుల లోపల మాత్రం తిరగాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. అక్కడ శుక్రునికి ఇక్కడ శుక్రునికి ఇది తేడా, మనకు తత్వంలో తేడా మనం గమనిస్తూ ఉంటుంటాం. ఈ రెండు ఆధిపత్యాల్లో ఏమేం తేడాలు ఉన్నాయని చెప్పేసి అని అంటూ ఉంటాం కదా, ఇటువంటి తేడాలు ఎక్కడ ఉన్నాయనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆ రాశి కారకత్వానికి ఈ రాశి కారకత్వానికి తేడా ఏంటి, అక్కడ బుధుడు ఇక్కడ బుధుడు ఏం చెప్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. వృశ్చికం సహజ అష్టమ భావం కదా, దీని ప్రత్యేకతలు ఏంటి గురువు గారు? వృశ్చికము శరీరాశి, సౌమ్యం ప్రశాంతంగా ఉండాలి. స్వభావాల రీత్యా ఇది స్థిర రాశి, స్థిరం హ్యాపీ నో ప్రాబ్లం అట్లాగే ఉండాలి. కానీ జలతత్వం, ప్రవహించేటటువంటి జలము స్థిరంగా ఉండలేదు. కాకుంటే వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రిజర్వాయర్ జలంగా ఉండగలగాలి. రిజర్వాయర్ జలంగా ఉంటే ప్రశాంతం, లేకపోయేటట్టయితే కొంచెం అప్రశాంతంగా ఉంటారు. పరిగెత్తే తత్వం కదా జలానికి. పేరులో వృశ్చికం అనే పేరు. వృశ్చికం అంటే మనకు కనిపించేటటువంటిది తేలు అనేది చాటుమాటున వెనకకుండి సంచరించేటటువంటి తప్ప అందరి ముఖం మీద వచ్చేది కాదు. అక్కడ కుజుడు అందరికి ఎదురుగా కనిపించే కుజుడు, ఇక్కడ కుజుడు అందరికి ఎదురుగా కనిపించేవాడు కాదు. అక్కడ కుజుడికి చర స్వభావము, బేసి స్వభావం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సరి స్వభావము, స్థిర స్వభావం ఉన్నాయి. అందుకని స్థిరం ఉన్నది కాబట్టి వీడు వెనక నుంచి పనిచేస్తారు తప్ప ముందర నుంచి పనిచేయలేడు. అందుకని ఆ రంగాన్ని తీసుకుంటే ఇక్కడ కొంచెం మనం ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అని వాడుకున్నాం. వెనక నుంచి పనిచేస్తారు తప్ప డైరెక్ట్గా రిపోర్ట్స్ ఉండవు అనమాట. కత్తి పట్టుకుని ముందరికి రారు వీళ్ళు, వెనక నుంచి పనిచేస్తూ ఉంటుంటారు. గూఢచర్యత్వం అంటాం. తీరు చేసేది గూఢచర్యమే కదా, చాటుమాటను ఉండి చేసే పనులన్నీ కూడా ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఇన్ని చోట్ల ఉంటున్నప్పటికీ ఎప్పుడో ఒకసారి వీళ్ళకి ఆపదలు కూడా వెంటపడతాయి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎన్నో రకాల గూఢచర్యాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి అనుకోకుండా లాభాలు పొందొచ్చు. సహజ అష్టమ భావం కాబట్టి. అందుకని ఈ జలతత్వం అనేటటువంటిది ఒకటి, అష్టమతత్వం ఒకటి, ఈ రెండు కూడా దీంట్లో ఉండటం వల్ల వీళ్ళు ఒత్తిడికి గురవుతారు. ఆ రెండు కాకుండా మిగిలినవన్నీ కూడా దాదాపు సమన్వయం సాధించవచ్చు. అక్కడ కుజుడు ఇక్కడ కుజుడు ఉన్నప్పటికీ కూడా కొంత సమన్వయం చేయొచ్చు. కానీ ఈ జలం ప్రవహించడం, ఈ స్థిరంగా ఉండటం వల్ల సమస్య వస్తూ ఉంటుంది. అందుకనే డిసీజెస్ ఎవరికి ఎక్కువగా వస్తున్నాయనే విషయం చూసుకునేటట్టయితే ఇటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూస్తే ఈ రకమైన మార్పుల వల్ల మనకు అర్థమైపోతూ ఉంటుంది. లక్ష్య సాధనతో కూడుకున్నది ధనుస్సు అంటారు కదా, మరి ఈ ధనుస్సు రాశి కారకత్వాలు ఏంటి? ధనుస్సు సహజంగా బేసి రాశి. దాని తర్వాత ఇది ద్విస్వభావ రాశి, చరస్థిర ద్వి మూలలకు ఉన్నది కాబట్టి బేసి రాశికి దుస్వభావానికి దాంట్లో ఏదో ఒక స్వభావాన్ని మనం స్వీకరిస్తే సగం కాదు సగం మనది అనుకుంటే సరిపోతుంది. రెండవది ఇది అగ్నితత్వ రాశి. బేసి రాశికి అగ్నితత్వానికి బాగా దగ్గర సంబంధం. విశ్వభావానిలో అగ్నితత్వం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి తత్వం. మేషంలో కనుక చూస్తే అగ్నితత్వం అనేటటువంటిది చరంతో ఉంది. సింహంలో చూస్తే అగ్నితత్వం అనేది మనకు స్థిరంతో ఉంది. దీంట్లో దుస్వభావం. మీరు ఎక్కడైనా చూడండి వరుసలో ఇట్లా చూస్తే 3 స్వభావాలకు 4 తత్వాలకు సంబంధం కనపడుతూ ఉంటుంది. వృషభంలో భూతత్వం కనపడుతుంటుంది. ఇది మనకు శరీరాశి భూతత్వం ఉంది. అదే ఇక్కడికి వస్తే దుస్వభావ భూతత్వం కనపడుతుంది. మకరానికి వచ్చేసరికి చరభూతత్వం ఉంటుంది. అసలు ఈ సమన్వయమే చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట. ఇట్లా ధనుసు రాశికి సంబంధిస్తే ఈ దుస్వభావము ఆ తర్వాత మనకు అగ్నితత్వంతో కూడుకొని ఉన్నాయి. అగ్నితత్వంతో పాటు ఇది లక్ష్య సాధన, ఒక గురుత్వం. ఇటు గురువు ఉన్నాడు, లక్ష్య సాధన ఉంది. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్ళేటందుకు పనిచేసేటటువంటి దాంట్లో ఇది బాగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే అక్కడ బీసి కారకత్వం ఉంది కాబట్టి దీక్ష ఉంటుంది, బలంగా నిలబడతారు. ఆ తర్వాత దుస్వభావం దగ్గర మాత్రమే సమస్య. ఒక్కోసారి ఇటు కూడా లొంగే అవకాశం ఉంటుంది కాబట్టి అది లొంగకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంటారు. ద్వి ఉన్నప్పుడు ఇటు కావచ్చు అటు కావచ్చు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది వీళ్ళకు లక్ష్యం. మిగిలినవన్నీ కూడా దాదాపు సరిపోతూ ఉంటుంటాయి. సహజంగా ఇది నవమం. అందులో లక్ష్య సాధన ఇక్కడ మన నవమం అంటేనే సమున్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవిత యానం కాబట్టి ఆ రూట్లో వెళ్ళి చూసేటట్టయితే నవభావం అనేటటువంటి చాలా అద్భుతంగా మనకు కనిపించేటటువంటి తత్వంగా కనపడుతూ ఉంటుంది అనమాట. గురుడు వరుసలో చూసేటట్టయితే బేసి రాశి, ఆ తర్వాత దుస్వభావ రాశి, ఆ తర్వాత మనకు అగ్నితత్వ రాశి, ఇవన్నీ మంటలే మనకు వేగంగా పనిచేయటానికి. దాని తర్వాత అధిపతి గురుడు, పేరులో ధనుస్సు, ఆ తర్వాత సహజ నవమం. ఇన్ని రకాలుగా కనపడేటట్టయితే ధనుస్సు అనేటటువంటిది కూడా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ దుస్వభావం పక్కకు జరగకపోతే చాలు, అంత బాగా ఉంటుంది.
భూతత్వ రాశి అయిన మకర రాశి కారకత్వాలు తెలియజేస్తారా? శరీరాశిగా కనిపించేటటువంటి మకరం శరీరాశిగా సౌమ్యంగా ఉండాల్సినటువంటిది. మనకు స్వభావంలోకి వచ్చేసరికి చెర స్వభావం. సరికి చెరకు కొంచెం కష్టం. అటు కర్కాటకం ఏ విధంగానైతే సరి చరం అవుతుందో ఇక్కడ మకరానికి కూడా అదే ఆపోజిట్లో ఉన్నప్పటికీ కూడా ఇది ఇక్కడ సరి చరమే కనపడుతూ ఉంటాయి. సరి చరం ఎప్పుడైనా కానీ కొంచెం ఒకే రకమైన తత్వం కాదు, కొంచెం భిన్నంగా ఉంటుంది. మరి ఉండేటటువంటి తత్వం ఏంటి? భూతత్వం. మరి చరానికి భూతత్వానికి ఎక్కడ సంబంధం? అక్కడ చరము కర్కాటకం దగ్గర చూస్తే చరము జలతత్వం ఉంది, ఇక్కడ చరము భూతత్వం ఉంది. భూమి చరించాలా అంటే భూమి స్థిరంగా ఉండేటటువంటిది. భూతత్వానికి సంబంధించిన దానికి ఈ చరత్వం కనిపించేసరికి మధ్య మధ్యలో ఘర్షణ ఉంటుంది మకరం లోపల. అందుకని ఎదుగుదల అనే సందర్భాల్లో వచ్చేటటువంటి ఒత్తిళ్ళు ఇవి. మరి ఆ రాశిలోనే ఆ లగ్నంలో ఎందుకు పుడతారంటే కర్మ సిద్ధాంతం చెప్పుకోవాలి. ఈ రాశి పేరే మనకు కనిపించేటటువంటిది మకరం, మొండి లేదా మకరం అనేటువంటిది పేదదైనటువంటిది. తన కోపం కోసం ఎంతైనా బలంగా ఉంటుంది, లేకపోయేటట్టయితే తన ఆకలి కోసం ఎంత బలమైనటువంటి పనులైనా చేస్తూ ఉంటుంది, లేకుంటే ప్రశాంతంగా బద్ధకంగా పడుకుంటూ ఉంటుంది మకరం. దీనికి అధిపతి శని. శని కూడా మండివాడు, చేస్తే పని చేస్తాడు, లేకుంటే బద్ధకంగా పడుకుంటూ ఉంటాడు. అందుకని ఈయనకు ఓ రకమైనటువంటిది శనై అంటేనే నెమ్మదిగా అని చెప్పేసి అర్థం. సహజ భావాల్లో దశము, పని చేయక తప్పదు, సమాజం లోపల కనపడాలి, ఉన్నతిగా ఉండాలి, లోక వ్యవహారంలో కనిపించాలి. ఏదో పని చేయకపోతే జీవితం సాగదు. వృత్తి అనేటటువంటి దాంట్లో కనపడుతుంది, వృత్తి కారకత్వంతో దశమే కనపడుతుంది. చేయక తప్పదు, చెయ్యాలంటే మనసు ఒప్పదు, ఓపిక ఉండదు, బద్ధకము, ఇన్ని కలిపి కనిపించేటటువంటిది. కాబట్టి మకరం అనేటటువంటి చోట్ల లోపల కొంత ఒత్తిడి, ఘర్షణ వీళ్ళందరి ఈ రాసుల మధ్యలో కనపడుతుంది. ఈ వరుస చూస్తే ఆ క్లారిటీ మనకు కనపడుతుంది. బేసి స్థిరము అయిన కుంభరాశి కారకత్వాలని ఎట్లా సమన్వయం చేయాలి? కుంభము మనకు బేసి రాశి, అదేవిధంగా దీనికి స్థిర రాశి. బేసికి స్థిరానికి కష్టం, బేసికి చెరకు చాలా సులువుగా ఉంటుంది. బేసి స్థిరం అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది పరిగెత్తాలంటుంది, ఇది ఆగిపోవాలంటుంది. ఇది వాయుతత్వ రాశి. స్థిరం వాయువు ఎట్లా అవుతుంది? వాయువు అంటే పరిగెత్తుతూ ఉంటుంది. ఈ వాయుతత్వము ఏది అంటించుకోకుండా వెళ్తుంది, స్థిరత్వం ఏమో అండి పట్టుకుంటూ కూర్చుంటుంది. అందుకని ఈ రెండింటి మధ్య లోపల మళ్ళీ ఘర్షణ ఉంది. ఉన్నది కుండ, ఈ కుండల్ని ఏంటో మనకు అర్థం కానటువంటి కుండ, దాంట్లో కుంభంలో ఏముంటాయో తెలియనటువంటి కుండ. ఆ తర్వాత వచ్చేటటువంటిది దీని పేరులో శని, ఇది కూడా బద్ధకస్తుడైనటువంటి శని. ఆ తర్వాత చివరి చూస్తే ఇది లాభం. అంటే లాభాల కోసం ఆశించి పనిచేయటం అని చెప్పేసి ఉంటుంది. ఏ లాభం వీళ్ళకు ఉంటుందంటే నిజంగా జాగ్రత్త పడేటట్టయితే ఆధ్యాత్మిక లాభాలు ఉండాలి. బేసి రాశి, స్థిర రాశి. బేసి లోపల పట్టుదల ఉంటుంది, స్థిరం కదలకుండా కూర్చుంటే వస్తుంది అనమాట. అందుకని ఆ స్థిరత్వం ఏర్పరచుకున్నప్పుడు వీళ్ళకి లాభాలు అధికంగా కనపడతాయంటానికి ఇది ఒక మార్గంగా మనకు తెలుస్తూ ఉంటుంది. చివరి రాశి అయిన జలతత్వ రాశి మీనరాశి కారకత్వాలను వివరిస్తారా గురువు గారు? మీనంలో మనకు చివరిగా మనకు శరీరాశిగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దీనికి ద్విస్వభావం, దీంట్లో 2 స్వభావాలు కనపడుతున్నాయి. దీంట్లో కూడా 2 ఉన్నాయి. అక్కడ మిథునంలో 2 ఎట్లా ఉన్నాయి, ఇక్కడ కూడా 2 చేపలు కనపడతాయి. ఆ తర్వాత దీంట్లో జలతత్వ రాశి. ద్విస్వభావము జలతత్వము దాదాపుగా సరిపోతూ ఉంటుంటాయి. అది అయిపోయిన తర్వాత దీనికి అది పేరులోనే మీనం ఉంది. మీనం అంటే చేప, అది నీళ్ళలో సంచరించేదే, దానికి అనుకూలమే, బాగుంది. ఆ తర్వాత అధిపతి గురుడు. కాబట్టి సమాచార సేకరణ వివి సేకరించేసేసి ప్రపంచానికి అందించేటటువంటి తత్వంలో ఉన్న గురుడు ఇక్కడ కనపడతాడు. అక్కడనేమో పరిశోధకుడు, లక్ష్య సాధకుడు, ఆధ్యాత్మికవేత్త అయిన గురుడు కనపడితే, ఇది బోధకుడు, లోక వ్యవహారంలో వినియోగపడేవాడు, ఓ ప్రవచనకర్త, ఇటువంటి వాడు ఇక్కడ కనపడుతూ ఉంటాడు, మీనం లోపల కనిపించేవాడు. అందుకే తాను తెలిసింది సమాజానికి చెప్తూ ఉంటుంటాడు. ఆ తర్వాత చివరిగా చెప్పే మాట ఏంటి? ఇది 12వ భావం. 12వ భావంలో ఖర్చు, వ్యవహారం, పుణ్యాన్నంతా ఖర్చు పెట్టుకునే విధానం అవుతుంది. ఈ పుణ్యం జాగ్రత్తగా ఖర్చు పెట్టేటట్టయితేనే తను ఎదుగుతాడు, లేకపోతే ఎదిగే అవకాశం లేదు. ఈ ఎదిగే అవకాశం కావాలి అనుకునేటట్టయితే ఈ వరుసలో అధ్యయనం చేసుకుంటూ తనను తాను లోకానికి పరిపూర్ణంగా తను సంపాదించిన ధనాన్ని కానీ తను సంపాదించిన జ్ఞానాన్ని కానీ సమాజానికి వినియోగించడం అలవాటు చేసుకోవాలి. అట్లా అలవాటు చేసుకుంటే ఈ మీనం అనేటటువంటిది ఆనందాన్ని ఇస్తుంది. లేకపోయేటట్టయితే ఇటువంటి విషయాల్లో లోపం సాధించారా మళ్ళీ లగ్నం అనేటటువంటిది మళ్ళీ కొత్త జన్మకు కారణమవుతూ ఉంటుంది అనమాట. మీనం నుంచి మళ్ళీ మేషానికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లా 12 రాసులకు సంబంధించినటువంటి ఒకానొక సమన్వయాన్ని మనం అధ్యయనం చేసేటట్టయితే ఒక క్లారిటీ మనకు ఏర్పడుతుంది. ఒక అగ్నితత్వంలో 3 స్వభావాలు ఉన్నాయి, ఒక భూతత్వంలో 3 స్వభావాలు ఉన్నాయి,
ఒక జలతత్వంలో 3 స్వభావాలు ఉన్నాయి, ఒక వాయుతత్వంలో 3 స్వభావాలు ఉన్నాయి, లేదా ఒక స్వభావంలో 4 తత్వాలు ఉన్నాయి, ఒక చరంలో 4 అగ్నితత్వాలు, అంటే ఒక స్థిర స్వభావంలో మళ్ళీ 4 తత్వాలు, ఇట్లా డిఫరెంట్గా కనపడుతున్నాయి. ఇన్ని రకాల వైరుధ్యాలు ఉండటం వల్లనే మనకు రాశి కారకత్వాలు అనేటటువంటివి మనకు ఒకే రకంగా అందరూ ఒకే రకంగా ఉండకపోవటానికి కారణమవుతుంది. ఈ రూపంలో అధ్యయనం చేసేటట్టయితే రాశి కారకత్వాన్ని అధ్యయనం చాలా సులువుగా ఉంటుంది. ఈ రూపమైన అధ్యయనం కాకపోయేటట్టయితే ఈ రాశి వాడికి ఈ లక్షణాలు, ఈ రాశి వాడికి ఈ లక్షణాలు అని చెప్పేసి చెప్పుకుంటూ పోయేటట్టయితే అది క్లారిటీ రాదు. ఓహో, ఆ వ్యక్తి లోపల ఈ తత్వం ఉందన్నమాట, ఈ లక్షణం ఉందన్నమాట, ఈ వేగం ఉందన్నమాట, ఈ వేడి ఉంటుంది. ఈ వేడి ఉన్న వాడిని తీసుకొచ్చేసి ఎప్పుడు చల్లటి ప్రదేశంలో చల్లగా కూర్చోండి అని చెప్పేసి అంటే కూర్చోలేదు. వాడు చల్లగా ఉండవలసినటువంటి వాడిని పెద్దగా వేడి తీసుకొచ్చేసి నువ్వు ఈ పని చేయి ఆ పని చేయంటే వాడు ఆ పని చేయలేడు. స్థిరంగా ఉండేవాడిని చరమని పని చేయలేడు, స్థిరంగా ఉండే స్థిరమని పని చేయలేడు. ఇది రేపు పొద్దున ఆఫీసులో వాడుకున్నా కానీ ఏ వ్యక్తిని ఎక్కడ వాడుకోవాలో తెలుసుకోవడానికి ఇవన్నీ పనిచేస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఇట్లా రాశి కారకత్వాల అన్వయం అనేటటువంటిది మన జీవితానికి చాలా గొప్పగా వినియోగపడేటువంటి అవకాశం ఉంటుంది. రాశి కారకత్వాల సమన్వయంలో భాగంగా 6 రకాల విశేషాలను విశ్లేషించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శాస్త్రంలోని మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.